హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేశానండి. గాజర్ హల్వా అంటారు కదా! ఆహ్, ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. పచ్చి క్యారెట్ తినమంటే తినరు. అందుకనే నేను అప్పుడప్పుడు ఇలా క్యారెట్ హల్వా చేసి పెడుతుంటాను. చాలా బాగా వచ్చిందండి. ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. ముందుగా కొన్ని క్యారెట్లండి ఇదిగోండి ఇలా పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి తీసుకున్నామండి. అలాగే ఎండు కొబ్బరి తురిమేదంటారు కదా! అది తీసుకున్నానండి. దాంతో ఇదిగోండి సన్నగా ఉన్న బెజ్జాల దగ్గర ఇలా తురుముకోవాలనమాట మనం. ఈ సన్న బెజ్జాలతో తురిమితే చిన్న చిన్నగా వస్తదండి. చిన్న ముక్కలు. లేదు ఇలా తురమటం కష్టం అనుకుంటే మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా సన్నగా వస్తదనమాట. మనం ఇలా చిన్న దాంతో తురిమితే. క్యారెట్ మొత్తం ఈ విధంగా తురిమేసుకుందాం. చూసారు కదా! క్యారెట్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా తురిమేసుకున్నాం అనమాట. దీనికి కొలతలేమీ అవసరం లేదండి. ఒక పావు కిలో ఉంటదనుకోండి. కళాయి తీసుకొని ఇదిగోండి ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమండి. ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకున్నాను. కావాలంటే ఎండి కొబ్బరి, ఇంకా గుమ్మడి గింజలు ఏమైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం అవి వేయించుకుందాం. చూసారు కదండి! ఇదిగోండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇది కొలత ఏమీ ఉండదు. కాకపోతే స్వీట్లు చేసినప్పుడు ఇవి ఎక్కువ వేసుకుంటే పప్పులు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సిమ్లోనే పెట్టుకొని ఇవి కాస్త కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇదంతా కూడా మామూలేలేండి. ఇది కూడా తెలీదా మాకు అని అనుకుంటారేమో. ఇది చిన్న దాంట్లో కూడా వేయించుకోవచ్చండి. అదే ఇందులో ఏం చేసామనుకోండి, మనకి ఇవి కూడా వేగుతాయి. మళ్ళీ క్యారెట్ కూడా ఇందులోనే వేసుకొని వేయించుకుంటాం కాబట్టి మనకి నెయ్యి వేస్ట్ అవ్వకుండా అనమాట ఇందులో వేయించుకోవటం. ఈ కలర్ సరిపోతుందండి. ఇంకా తీసేసుకోవచ్చు మనం. ఇవి తీసేసుకున్న తర్వాత క్యారెట్ కూడా ఇదే నెయ్యిలో వేసేసుకోవాలండి. మనం ఈ క్యారెట్ వేసిన తర్వాత సిమ్లోనే మగ్గాలండి. ఈ నెయ్యిలోనే క్యారెట్ బాగా మగ్గాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. కావాలంటే ఇంకా నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి మన ఇష్టమే అండి. ఇందులో ఏది కొలత ప్రకారం లేదు. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవటమేనండి. మన ఇష్టాన్ని బట్టి వేసుకోవటమే. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టాలి. మూత పెడితే క్యారెట్ అంతా కూడా చక్కగా మెత్తగా మగ్గుతుంది అనమాట. క్యారెట్లో తడంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెడుతూ ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్లోనే పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇదిగోండి
ఇక్కడ ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి, అంటే పావు లీటర్ అనమాట. క్యారెట్ అంతా బాగా మగ్గిన తర్వాతనే, పొడి పొడిగా వచ్చిన తర్వాతనే పాలు పోసుకోవాలండి మనం. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి పాలు. నేనైతే ఒక పావు లీటర్ వరకు వేసాను. ఒక పావు లీటర్ పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని, ఈ పాలన్నీ ఎగిరిపోయి దగ్గరికి అవ్వాలండి హల్వా. అప్పటి వరకు మనం మూత పెట్టేసుకొని, ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఈ హల్వాకి అసలు హైలో పెట్టాల్సిన పనే లేదు, సిమ్లోనే హల్వా అంతా కూడా సిమ్లోనే ఉడకాలన్నమాట. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. పాలు కావాలంటే ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ టైం పడుతుందండి, అంతకు మించి ఏమీ కాదు. మనకి పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా తినమన్నా తినరు, అందు గురించే ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. కాకపోతే ఇందులో షుగర్ వేస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటాం మేము. చూడండి, పాలన్నీ ఎగిరిన తర్వాత యాలకుల పొడి అండి, ఒక 6 యాలకులు తీసుకున్నాను నేను. యాలకుల పొడి వేసేసాను. చూసారు కదా, ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి మనం. అయితే ఇందులో మనం కలర్ కానీ ఏమీ వాడట్లేదండి. క్యారెట్ ఆల్రెడీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం అసలు ఇందులో ఫుడ్ కలర్ కానీ ఏమీ కలపలేదు. ఇదిగోండి, 1 కప్పు షుగర్ అనమాట. ఇది మనం తినే తీపిని బట్టి వేసుకోవాలండి, ఇంకా ఎక్కువ తీపి తింటే వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పుతో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం షుగర్ వేసాం కదా, ఈ షుగర్ అంతా కరిగి కాస్త నీళ్ళుగా అవుతుందండి, జావగా. అదంతా కూడా దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇలా మూత పెడుతూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఉండే కొందికి దగ్గర అవుతుందన్నమాట. ఈ బాగా మగ్గి దగ్గరికి అవ్వాలన్నమాట. అలా అని చెప్పేసి మరీ గట్టిగా అయిపోయినా కూడా బాగోదండి హల్వా, కొంచెం ఒక మాదిరిగా ఉండాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత తీసి మళ్ళీ పెడుతూ అలా చేస్తూ ఉండాలి. ఇంకా దగ్గరికి వచ్చేసిందండి, మనకి హల్వా రెడీ అయిపోతుంది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొన్ని జీడిపప్పులు పైనుంచి వేసుకుందాం, గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి ఒక్కసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా తీసేసుకుందామండి. చూసారు కదా, క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందనమాట. నిజంగా అండి, క్యారెట్ హల్వా అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. పిల్లలకైతే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. క్యారెట్ అయితే చాలా మంచిదండి, తప్పకుండా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.